నిజామాబాద్ లో ఎకో టౌన్ జపాన్ తో తెలంగాణ సర్కార్ ఒప్పందం గ్రీన్ ఇన్ఫ్రా కోసం కలిసి పనిచేయాలన్న సీఎం రేవంత్. జపాన్ వర్డెక్స్ లో టీజీ పెవిలియన్ ఇవాళ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు మరిన్ని కీలక ఒప్పందాలు. నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని నేరుగా హస్తినకు పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసే అవకాశం. నేటి నుంచి నిజామాబాద్ లో రైతు మహోత్సవం పాల్గొననున్న తుమ్మల, ఉత్తమ్, జూపల్లి నూతన పద్ధతులపై శాస్త్రవేత్తల వర్క్ షాప్లు. ఈరోజు తెలంగాణ బీజేపీ కీలక సమావేశం. కార్పొరేటర్లతో కిషన్ రెడ్డి బ్రేక్ఫాస్ట్ మీటింగ్. ఎమ్మెల్సీ ఎన్నిక వ్యూహాలపై మంతనాలు. గుజరాత్ లో నారాయణ బృందం పర్యటన. అమరావతి నిర్మాణంలో భాగంగా అధ్యయనం. పటేల్ విగ్రహాన్ని పరిశీలించిన మంత్రి, అధికారులు. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. రాజశేఖర రెడ్డి బెయిల్ పిటిషన్ ఇవాళ విచారించనున్న హైకోర్టు. ఇప్పటి వరకు విచారణకు దూరం. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ ఇవాళ విచారించనున్న న్యాయస్థానం. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు వ్యవహారం. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు. తెలంగాణలో తడిచిన ధాన్యం, దెబ్బతిన్న పంటలు. పిడుగులు పడి ఏపీలో 5గురి దుర్మరణం. తెలంగాణకు వాతావరణ విభాగం అలర్ట్. 16 జిల్లాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం. అప్రమత్తంగా ఉండాలని రైతులకు సూచన. ములుగువాసి హన్మకొండలో మిస్సింగ్. ఈ నెల 15వ తేదీ నుంచి అదృశ్యం. తీవ్ర ఆందోళనలో కుటుంబ సభ్యులు. మానుకోట పీఆర్ఎస్ లో రచ్చకెక్కిన విభేదాలు. సత్యవతిపై ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి ఆగ్రహం. కేసీఆర్ చెప్పినా కలిసి పనిచేయడం లేదని ఆరోపణ. సింహాచలం చందనోత్సవానికి ఏర్పాట్లు. చెక్కలను సిద్ధం చేసిన అధికారులు. భక్తుల కోసం సౌకర్యాలు. శ్రీశైలం ఆలయంలో రద్దీ. వరుస సెలవులతో తరలివచ్చిన భక్తులు. దర్శనానికి 3 గంటల సమయం. చింతూరు మండలంలో విషాదం. సీలేరు నదిలో 2 యువకుల గల్లంతు. ఒకరిని కాపాడబోయి మరొకరి మునక. మై హోమ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు. అనకాపల్లి జిల్లా మునకలపల్లిలో వేడుకలు. హాజరైన మై హోమ్ గ్రూప్ చైర్మన్ రామేశ్వరరావు దంపతులు. ఇవాళ జాతీయ పౌర సేవల దినోత్సవం. 16 మంది సివిల్ సర్వెంట్లకు అవార్డులు ప్రదానం చేయనున్న ప్రధాని మోదీ. కర్ణాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి. రక్తపు మడుగులో పడి ఉన్న ఓం ప్రకాష్. పోలీసుల అదుపులో భార్య, కూతురు. చెన్నైపై ముంబై ఘన విజయం. మరోసారి చెలరేగిన రోహిత్ శర్మ. పంజాబ్ పై విక్టరీ కొట్టిన బెంగళూరు.